దివ్యశిశువు రాముడు పెరిగే కొద్దీ అయోధ్యా రాజమహల్ సంతోషంతో నవ్వులతో నిండిపోయింది. నలుగురు యువరాజులు రాజ్యానికి వెలుగులుగా నిలిచారు. రాజభవన ఉద్యానవనంలో రాముడు శాంతమూర్తిగా ప్రకాశించాడు. పసిడివర్ణపు వస్త్రాలు ధరించి నీలికాంతితో మెరిసి ఆయన తోడున భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఆనందంగా ఆడుకున్నారు. వారి బంధం విడదీయరాని ప్రేమతో నిండింది. మహర్షి వశిష్ఠుని సన్నిధిలో యువరాజులు విద్యలు, శాస్త్రాలు, ఆయుధకళలను అభ్యసించారు. రాముడు శ్రద్ధగా, శాంతంగా విన్నాడు. లక్ష్మణుడు భక్తితో, భరతుడు మహాత్మ్యంతో, శత్రుఘ్నుడు నిబద్ధతతో శ్రద్ధ వహించారు. రాముడు కేవలం యువరాజు మాత్రమే కాదు, ఆయన ధర్మస్వరూపుడు. శౌర్యంలో ధైర్యవంతుడు, సేవలో వినయవంతుడు, హృదయంలో దయామూర్తి. లక్ష్మణుడు ఎల్లప్పుడూ ఆయన పక్కనుండేవాడు. భరతుని మహాత్మ్యం అందరినీ ఆకట్టుకుంది. శత్రుఘ్నుని విశ్వాసం ఆయనను నిజమైన రక్షకుడిగా నిలిపింది. అయోధ్య ప్రజలు తమ యువరాజులను చూసి ఆనందంతో నిండిపోయారు. పూలతో, సంగీతంతో, హర్షధ్వనులతో వారు రాముని మరియు ఆయన సోదరులను ధర్మరక్షకులుగా ఆహ్వానించారు. ఇలాగే రాముడి బాల్యం సుగమమైంది. కాని త్వరలోనే విధి తలుపు తట్టబోతోంది. రాముని సహాయం కోరుతూ ఒక మహర్షి అయోధ్యకు రాబోతున్నాడు. తదుపరి భాగాలను తెలుసుకోవడానికి అనుసరించండి. తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం.